మనమందరం ఉండాలని, ఆయన మరలా వచ్చినప్పుడు మనందరం సిద్ధపడి సంఘంగా చూడాలని మన పాపాలు ఏం చేశాట? లేకపోతే కన్నులకు మరుగైంది ఏది కూడా లేదు. ఆయన కప్పాడు కాబట్టి మనకు సెలవు. ఆయన కన్నులకు మరుగైంది ఏదైనా ఉందా? లేదు. సెల అని పదం దగ్గర ఆగి నువ్వు ఆలోచన చేస్తే ఎన్నో సత్యాలు ఉంటాయి. ఆయన ఏం చేశారంటే మన పాపాలని కప్పి ఉన్నాడు. చదువు. మా రక్షణకర్తమైన దేవా మా వైపునకు తిరుగుము, సాధించుము. ముందేమో ఆలోచన చేస్తే విడిపించావు అని మాట్లాడుతున్నాడు. మమ్మల్ని విడిపించావు అని మాట్లాడుతున్నాడు. రెండవదిగా మా పాపాలను తప్పి ఉన్నావు అని చెప్తున్నాడు. అలాగే చివరికి వచ్చేసరికి అంటే దేవుని బ్రతిమలాడే ఇలా చేసిన నీవు ఎల్లప్పుడూ పాపించుకుంటావా? అంటే ఒకవేళ నువ్వు తప్పింది తీసేస్తే తండ్రికి తెలిసిపోతుంది కదా, ఆ తండ్రి పాపం మళ్ళా మా మీద వచ్చేస్తుంది కదా, ఆ పాపం ఎప్పుడు అలాగే ఉండిపోతుందా? మాట్లాడుతుంది నీ పాపం ఎప్పుడు ఎల్లప్పుడూ మా మీద అలాగే ఉండిపోతుందా అని మాట్లాడుతుంది. చూడండి, మా రక్షణకర్తమైన దేవా మా వ్యక్తిత్వము మా మీద పాపము చాలించు, ఎల్లకాలం మా మీద మా తండ్రులు చేశారు పాపం. వారాహి మా తండ్రి సమూహంతో తిరస్కారం చేశాడు. నీ కోపం వచ్చింది, నీ కోపాగ్ని వారు కాలిపోయాడు, నేలకి బలైపోయాడు, నేల నుంచి భూమి మింగేసింది. ఇంకా ఆయన ఆ తర్వాత వచ్చిన తరమైన పిల్లల మీద మా మీద కూడా ఆ కోపం చేస్తాడు. ఆ కోపంతో మమ్మల్ని ఇంకా మా మనం అర్థం చేసుకుంటూ ఉంటే నీవు నేను ఈ ప్రాంతం ఎప్పుడు కూడా చేయవలసిన వారు. ఎందుకో తెలుసా? ఆయన పాపం అంతా 3-4 తరాలు ఉంటుంది. 3-4 తరాలు ఆయన దయ ఆయన పాపం 3-4 తరాలు ఉన్నప్పుడు నీ నా ప్రార్థనలో ఒకవేళ నీవు నేను కీడు అనుభవిస్తూ ఉంటే, మా పితరులు చేసిన పాప దోషం ఏదైనా మా మీద ఉంటే కనుక కరుణించుండే మనము కూడా ప్రార్థన చేయవలసింది. ఇంకో పౌరవ కుమారుడు అడిగి ప్రతిమాలినట్టు మనము కూడా నిత్య ప్రార్థనలో మన పితరుల దోషాన్ని కూడా మనం ఒప్పుకునేవారుగా ఉండాలి. నీ పితరులు మంచివారికి దావీదు సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. ఏంటో తెలుసా? నా తండ్రి అయిన దావీదుకు తోడై ఉన్నావు, అందుకని 40 సంవత్సరాలు సుభిక్షంగా పరిపాలించగలిగాడు, శత్రువు వచ్చిన యుద్ధంలో విజయం పొందగలిగాడు. నా పరిస్థితి ఏంటి అని తండ్రి మంచితనాన్ని దేవుడి యొక్క భక్తిని గుర్తు చేసుకున్నాడు కనుక ఆ తండ్రి మంచితనాన్ని నమ్మిన దేవుడు, అది ఇష్టపడిన దేవుడు నీకు కూడా కొంత తక్కువ చేయను కదా. అలాగే పౌరవ కుమారుడు తండ్రి తిరస్కారాన్ని, వారి పితరుల తిరస్కారాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. ఇతరులు చేస్తారు, వారు శిక్ష పొందారు. మాకు సన్నిధి కావాలి, ముందు ఆశపడి మీ సన్నిధి కోసం ఆశపడుతున్నాం. ఇంకా పాపం అనేది ఉంటారా? పాపం ఉండిపోవాలి. చెప్పాలంటే ఈ మాటలో ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము మొదటి వచనాల్లో మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి ప్రథమ సంతానము, దేవుడు కోరుకున్న జనాంగముగాను, లేకపోతే జ్యేష్ఠపుత్రులు అంటున్నాడు ఇశ్రాయేలు. అందుకనే అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని బట్టి దేవుడు కోపం వచ్చి 430 సంవత్సరాలు బానిసత్వానికి అప్పగించేసిన వారు ప్రార్థన చేసినప్పుడు దిగి వచ్చాడు. వారు మరో 4 నుంచి మోషేని పంపించి వారిని విడిపించిన తర్వాత చరిత్రలో మనం బాగా ఆలోచన చేస్తే, తిని తాగి దేవుడు ఇచ్చిన కష్టపడకుండా కట్టిన ఇళ్ళలో ఉంటూ చెమట కాల్చకుండా తగ్గిన బావిని నీళ్లు తాగుతూ, ఆకలేసినప్పుడు ఆహారం కోసం ఏమాత్రం శ్రమ చూచకుండా లేదా ప్రయాసపడకుండా ఎవరో నాటిన తోటల ఫలాలను రుచిస్తూ ఇట్టి విధమైన సుఖవంతమైన జీవితానికి వచ్చేసరికి ఆ ప్రథమ సంతానముగా దేవుడు కోరుకున్న జనాంగముగా
దేవుడు విడిపించిన బానిసలుగా ఉండవలసిన వారు స్వతంత్రులై దేవుడిని మరిచిపోయి మరలా పాపం చేసిన తిరుగుబాటును బట్టి మరలా బానిసత్వంలోనికి వెళ్ళిపోయినప్పుడు వీరి కోసము యెషయా, యిర్మీయా విలపిస్తూ ప్రార్థన చేస్తూ యేషుయేలు వీరందరూ కూడా వారి కోసం ఎంతో దేవుడు అడుగుతూ వచ్చారు. యిర్మీయా అయితే ఎప్పుడు తన కన్నీళ్ళ ఓటగా చేసుకునేవాడు, విలపించు ప్రవక్తగా ఉన్నాడు. మరలా 70 సంవత్సరాల బానిసత్వంలోకి వెళ్ళిపోయిన ప్రజల కోసం చేసిన ప్రార్థనలు ఆలోచించిన దేవుడు మరలా వారిని విడిపించడానికి నూతన క్రియను చేస్తారు. ఆ మాటలు దానం చేసి 2 మాటలను గుర్తు చేసుకుని వాక్యాన్ని ముగించుకున్నాం. మొట్టమొదటి మాటలో యెహోవా నీవు నీ దేశం ఎడల కటాక్షం చూపి ఉన్నావు, చెరకుపోయిన యాకోబు సంతతిని అనగా ఇశ్రాయేలుని వెనుకకు రప్పించి ఉన్నావు, నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపము నీవు తప్పి ఉన్నావు. ఇన్ని చేసిన తిరుగుబాటును బట్టి మోషే తిరుగుబడ్డారు. అప్పుడు మోషే అంటున్నాడు దేవుడు, మోషే ఒక్కసారి తప్పు ఎన్నిసార్లు నీ ప్రజలకు అడ్డపడతాను, చూడు నా దగ్గరికి వచ్చి ఆజ్ఞలను తీసుకెళ్ళి వారిని నడిపిద్దాం అనుకుంటే దోణ చేసుకుని ఆ దోణ ఆరాధిస్తున్నారు. వారు అక్కడ ఆఖరికాయలు కేకరకాయలు తిని లేకపోతే ఎంత కూడా టైం లేకుండా ఉన్న ఆ వారిని కష్టపడలేకుండా ఆకాశాన్ని ఆహారం ఇచ్చి పోషిస్తూ ఉంటే మాంసం లేదని దొరుకుతున్నారు. మాంసం ఇస్తే నీళ్లు లేవని ఆ మెర్రిబా యొక్క ఆ మస్సా యొక్క నా మీద దోషణ మాటలు తిరుగుబాటు మాటలు కలుగుతున్నారు. ఇన్ని ఇళ్ళప్పుడు ప్రతిదానికి అడ్డు రాకు, తప్పుకో, అవసరమైతే నీ సంతానాన్ని భూమి మీద విస్తీర్ణంత విస్తారంగా మళ్ళీ ఆశీర్వదిస్తాను, నేను ఒక దెబ్బతో నాశనం చేస్తానంటే ఆ ముఖ్య సాత్వికుడైన మోషే ఏమంటున్నాడు తెలుసా దేవుడితోటి, ప్రభా పాము కలిగిన నీవు నడిపించుకొచ్చిన నీ ప్రజలను ఇలా చేస్తే ఐగుప్తీయులు అనుకుంటారు, అసముద్రులు అనుకుంటారయ్యా. అలాగైనా నువ్వు వినకుండా నా మాట వినకుండా వీరిని కనుక అలా చేస్తే కనుక జీవగ్రంథంలో నా పేరు ఏమంటాడు, జీవగ్రంథంలో నా పేరు అలాంటి ప్రజలు దేవుడు మళ్ళా ఏం చేశాడో తెలుసా, ఇలాంటి భక్తులు ప్రవక్తల ప్రార్థనలు ఆలోచించి ఆ ప్రజల వైపు మళ్ళా తిరిగి అంటున్నాడు నూతన క్రియను చదువు. ఆ మాట గుర్తు చేసుకుని వాక్యాన్ని ముగించుకున్నాడు. యెషయా 43వ అధ్యాయం 25. నేను నా చిత్తానుసారంగా వ్యతిక్రమమును విడిచివేయుచున్నాను, నేను పాపములను జ్ఞాపకం చేసుకొనును, నాకు జ్ఞాపకం చేయను, మనం కూడి వాదించును. ఏమంటున్నాడు దేవుడు, ఈ పాపాలు ఏం చేస్తానంటాడు, జ్ఞాపకం చేసుకొను. నీ పాపాలను నేను ఏం చేయను, గొప్ప దేవుడు. ఈ గొప్ప దేవుడు ఏమంటాడంటే మొట్టమొదటిగా తన ప్రజలను నూతన గంట అంటే గడిచిన దినాల్లో క్షమించాడు, మరలా ఇప్పుడు చేసి పశ్చాత్తాప ప్రార్థన బట్టి ఏమంటాడు, నూతనంగా మరొకసారి ఈ పాపాలను గుర్తు చేసుకుని పశ్చాత్తాపడితే ఇప్పుడు కూడా ఆయన ఏం చేసేలాంటే క్షమించేవాడుగా, నూతనంగా క్షమించేవాడుగా. మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడైనా పశ్చాత్తాపం, ఇశ్రాయేలు ప్రజల పక్షంగా చేయబడిన పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, కన్నీటి గుట్టగా మార్చుకుని విలపించిన విలాపం చేసిన ప్రార్థన ఇశ్రాయేలు ప్రజలకు మళ్ళా విడుదలిచ్చిన దేవుడు ఏమంటున్నాడంటే, నా ప్రజల పాపాన్ని కొంచెం ఈ అతిక్రమమును తుడిచివేయుచున్నాను, తన ప్రజలైన తన పిల్లలైన మనలను పశ్చాత్తాపడితే కనుక ఆయన మన అతిక్రమమును తీసివేసి నూతనంగా మరలా క్షమించే దేవుడుగా చదువుకుంటున్నాం. అదే 43వ అధ్యాయం 3వ వచనం, నేను దేవునికి స్తోత్రం. అంటే వేరొక నామంలో రక్షణ లేదు, వేరొక ఎవరు కూడా నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన వారు లేదు. సర్వమానవత్వం కోసం ప్రాణం పెట్టి రక్త క్రైదనాన్ని చెల్లించి చివరి మట్టు వరకు కూడా దారి చేసిన దేవుడే
నీవు నేను ఆరాధిస్తున్నా ప్రభు ఆయన మనలో ఏమంటున్నాడు తెలుసా? ఒకవేళ నీకు 2025 సంవత్సరాల క్రితమే రక్షణ ప్రకటింపబడితే, నీ బాల్య దినముల నుంచి రక్షణ గురించి నీ చెవుల్లో వినబడుతూ ఉంటే వినకుండా ఆ రక్షణ పొందకుండా ఇదిగో తిరుగుబాటు చేసిన ప్రజలను గుర్తుపెట్టుకుంటే కనుక వారికి లేక ఉంటే వారి ఎడల చేసినట్లు నీకు నూతనంగా మళ్ళీ అన్నాడు రక్షిస్తాను. మంచిగా ఏంటి అంటాడు? గడిచిన దినాల్లో వారిని రక్షించలేదా? బానిసత్వం తప్పించలేదా? వారిని అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు రక్షించుకుంటూ కాపాడుకుంటూ రాలేదా? అంటే ఇప్పుడైనా నీ బాల్యం నుంచి ఒకళ్ళు తిరుగుబాటు చేస్తూ వస్తే ఇప్పుడైనా పశ్చాత్తాపడితే దేవుడు మళ్ళా నీకు ఇస్తున్న వాగ్దానం అంటే అభయం ఏంటో తెలుసా? రెండవ మాటగా నూతనంగా దేవుడు మొట్టమొదటిగా నూతనంగా అంటే ఖచ్చితంగా క్షమించాడు. ఆయన నీ తిరుగుబాటు మారలేదు. ఇప్పుడైనా పశ్చాత్తాపం పట్టాబట్టి మళ్ళా నూతనంగా క్షమిస్తాను అంటున్నాడు. మళ్ళీ రక్ష వరకు ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి కొనసాగుతూ వచ్చావు కనుక మళ్ళా ఆశ్రయిస్తూ నూతనంగా రక్షిస్తాడు. అంటే నీకు రక్షణ ఇంకా తన సమీపంలో ఎప్పుడైనా పొందుకో ఈ సంవత్సరంలో నూతనంగా అని ఇశ్రాయేలు ప్రజల నుంచే కాదు, వారిని గుర్తు చేసుకుంటూ ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్న మన జీవితంలో రక్షణ అనేది లేకపోతే ఆయన ఇస్తాను అని చెప్తున్నాను. నూతనంగా మనకి రక్షణ ఇస్తాను. చదువు 61వ అధ్యాయం యెషయా 61వ అధ్యాయం యెషయా 4వ చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు. పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు. పాడైన పట్టణములను నూతనంగా స్థాపించుదురు. తరతరముల నుండి శిథిలమైన పొరుగులను బాగు చేయుదురు. అంటే పునరుద్ధీకరణ అంటే పాడైపోయిన మళ్ళా నూతనం అయిపోతుంది. పాడైపోయిన జీవితం మళ్ళా ఏమైపోతుంది? నూతనం అయిపోతుంది. పాడైపోయిన పురాలు, పాడైపోయిన ఇల్లులు, పాడైపోయిన పట్టణాలు మరలా కడతాను అంటున్నప్పుడు నీ దేహమే నా దేవాలయం అని చెప్పిన నీ దేహం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంటుంది, శిథిలమైపోయి గుడారం గురించి. చదువు. భూమి మీద ఎక్కడట? కదా మన గుడారమైన నీవు నేను నివసించే ఇల్లు గురించి కాదు, నీ గుడారం గురించి, నీ దేహం గురించి, దేవుడు నిర్మించి నీ దేహం గురించి. సమస్తం కూడా రోడ్డు మట్టుగా కలుగునుగా అని చెప్పిన దేవుడు మట్టి చేసుకుని మట్టి తీసి మానవుడు ఈ దేహాన్ని నిర్మించిన దేవుడు ఈ దేహం పాడైపోతూ ఉంటే, శిథిలమైపోతూ ఉంటే మళ్ళా దాన్ని పెడతాను. చేతి పని భగవంతుని గురించి మాట్లాడుతున్న దేవుడు శిథిలమైపోతున్న గుడారం గురించి మాట్లాడుతున్న ఎస్ఐ గ్రంథం 61వ అధ్యాయం 4వ వచనంలో చదివిన మాట ప్రకారం ప్రభు ఏమంటాడు తెలుసా? మరలా నూతనంగా కడతాను, తన ప్రజలను మరలా నూతనంగా మారుస్తాను. ఎవడు క్రీస్తునందు వాడు నూతన సృష్టి చేస్తున్న వాక్యం. క్రీస్తునందు నీవు నూతన సమస్తంలో కూడా నువ్వు నూతనత్వాన్ని కలిగి ఉంటావు. శిథిలమైపోతున్న ఈ దాన్ని ప్రభు ఏమంటాడు తెలుసా? పాడైపోయినా పర్లేదు, నూతనంగా తన ప్రజలు సూచిస్తున్న వాగ్దానంలో ఒక నీ జీవితం ఇంకా శిథిలమైపోయిన ప్రత్యేకత ఉంది. ఆ పాప సంబంధమైన వాటితో ఈ దేహం నీ జీవితం, నీ విశ్వాసం అయితే ఈ క్రైస్తవ్యంలో ఉన్నది ఏదైనా శిథిలాలకు వచ్చేసి ఉంటే కనుక ఇప్పుడైనా దేవుని దగ్గరికి వెళ్తే మరలా పునరుద్ధీకరించడంతో ఇంకా పునర్నిర్మాణం నీ జీవితము చేయబడుతుంది. మొట్టమొదటిగా మనం ధ్యానం చేసుకున్న మాటల్లో యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనంలో మనం చదివిన మాటల్లో మన ప్రజలను నూతనంగా క్షమిస్తారు. ఏం చేస్తారంట? నూతనంగా. అంటే ఇప్పుడైనా కొంతవరకు ఎన్నోసార్లు క్షమించుకుంటూ వచ్చారు, మాకు ఇప్పుడైనా అవకాశం ఇస్తున్నాను, పశ్చాత్తాపడితే ఇప్పుడైనా నేను క్షమిస్తానంటున్నాడు. రెండవదిగా ఏమంటున్నాడు అంటే కనుక ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఇన్ని సంవత్సరాలు గడుచుకుంటూ వచ్చేసావు కదా, ఇదిగో నా రక్షణ నీ పూర్వకాలేదు సమీపంగా ఉంటుంది. ఇప్పుడైనా నా కుమార్తె అంటే నేను రక్షిస్తాను, రక్షణ నీకు ఇస్తాను. మూడవదిగా
శిథిలమైపోయినాయి బ్రతుకు. ఇంకా నా జీవితం లేదు, నాకు ఏముంది, ఏం చేయగలను నేను అని నువ్వు అనుకుంటున్నావేమో. నాది చివరి స్టేజీ అనుకుంటున్నావేమో. అయితే ప్రభు తన దగ్గరికి వస్తే మరలా నీ నూతన కట్టడానికి పునర్నిర్మాణం చేస్తాను. ఆయన దగ్గరికి వస్తే తన ప్రజలకు చెప్తున్న మాట, ఆయన పిల్లలైన మనతో కూడా మాట్లాడుతున్నారు. ఆత్మదేవుడు మరలా నిన్ను కడతానికి ఆయన సమర్థుడు, నిన్ను రక్షిస్తానికి ఆయన సమీపంలో ఉన్నవాడు, నిన్ను క్షమిస్తానికి సిద్ధమనసు కలిగిన వాడు. ఆయన మాత్రమే నూతన సృష్టిగా మార్చగలడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మాట చేసిన వాక్యాలు నిద్రపోతాం. ఎలా వస్తుంది నిద్ర? చదువు 43వ అధ్యాయం 19వ వచనం. అశీగలు ఇదిగో నేను నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ చేయుచున్నాను, ఎడారిలో నదులు పాలు చేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు రాకుండా అరణ్యంలో నీరు పుట్టించుచున్నాను. సరే, ఈ మాటలు చెప్తాను. ప్రజల గురించి చెప్తున్నాను. ఇప్పుడే ఏం చేస్తున్నాడంట? నూతన క్రియ ఏమవుతుందంట? మొలుస్తుంది కదా, మొలిచింది. మొలిచింది, నువ్వు విత్తనం వేసావు, అది మొలిచింది. మొలిచిన విత్తనాన్ని ఆ విత్తనంగా ఉండగానే ఆ భూమిలో ఉండే చీమలు తినేయాలి కదా. ఆ మొక్క రాకుండా లేదా ఆ వేసముని చీమలు తినేయాలి. కొద్దిగా ఎదిగేసరికి ఫంక్షన్ లేదా కోల్డ్ ఇంకా కొంచెం ఎదిగేసరికి జంతువులు తినరు కదా. ఇది కాపుదల లేకపోతే వృక్షం అవుతుందా? ఫలాలు ఇస్తుందా? అనేక మందికి నీడనిచ్చే చెట్టు అవుతుందా? అంటే ఇప్పుడే నా దగ్గరికి వస్తే జీవిస్తాను. ఎలాగా అంటే కనుక నీవే అనేక మందికి ఆశ్రయం వేయాలి, అనేక మందికి నీడనిచ్చే చెట్టులా, అనేక మంది ఆకలి తెచ్చే ఫలాలు ఇచ్చే చెట్టులాగా నువ్వు మొలుస్తావు. ఇప్పుడే మొలిచిన ఒకవేళ మన మొక్కలు, మన వేసే మొక్కలు, మన కాయలు కానీ దేవుడు ఆశీర్వదించి మొలిపిస్తే కనుక ఫలాలు ఇచ్చేంతగా ఆశీర్వదించారు. ఇంతకాలం నువ్వు ఆయన ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఫలించకుండా అలాగే పచ్చని మొక్కలు ఉండిపోతే కనుక ఫలాలు ఎదిగిన దేవుడు నోటి మాటలు శిక్షిస్తాడు. మంజూరు శిక్షించలేదు, పంటలు ఎదిగిన దేవుడు శిక్షించలేదు. అలా శాపాన్ని గురి కాకుండా ఆయనలో ఆశీర్వాదం నదేశిస్తున్నాడు. ఇప్పుడే అది మొలుచు. ఇది నూతన క్రియ. 4 విషయాలు మనం ధ్యానం చేస్తాం. వారం కుమారుల చరిత్రను గుర్తు చేసుకుంటాం. రాయబడిన కీర్తనల గ్రంథంలో ద్వితీయ స్కంధం కాడి నుంచి వారు రాసిన కీర్తనల్లో 42వ సంకీర్తనలో మొదటి మాటలో ఉన్న బుద్ధి గురించి ధ్యానం చేస్తాం. మరలా ఆయన ఏం చేస్తాడు అంటే కనుక ఆయన ఎందుకంటే మనం నూతన సృష్టిగా మారుస్తాడు అని ధ్యానం చేయడానికి 86వ సంకీర్తనలో మొదటి మాటలు గుర్తు చేసుకుంటూ యాకోబు సంతతిని విడిపించిన దేవుడు వారి పాపాలను కట్టిన దేవుడు నిన్ను నన్ను విడిపిస్తాడు, నూతన సృష్టిగా మారుస్తాడని మనం ధ్యానం చేశాం. గ్రంథము 43వ అధ్యాయంలో 3 మాటలు మనం ధ్యానం చేస్తాం. 61వ అధ్యాయము 4వ వచనంలో మనము మాట ధ్యానం చేస్తాం. 43వ అధ్యాయం 19వ వచనంలో, 43వ అధ్యాయం 3వ వచనంలో, 43వ అధ్యాయం 25వ వచనంలో, 61వ అధ్యాయం 6వ వచనంలో 4 విషయాలు ధ్యానం చేస్తాం. మరలా నేను ఎందుకు చేస్తున్నాను? మనం మర్చిపోయేవారుగా ఉండకూడదు. ఈ 4 విషయాల్లో ప్రభు నీతో నాతో మాట్లాడిన మాటలు ఏంటో తెలుసా? నీతో నాతో మాట్లాడిన తెలుసా? మొట్టమొదటిగా ప్రభువు మనం క్షమించేవాడు కాబట్టి తన ప్రజలైన వారు, తన పిల్లలైన వారు ఇప్పుడైనా ఆయన దగ్గరకు వస్తే క్షమించేవాడు కాదు. ఆ మాట చదువుతుంది కదా, తూర్పు పడవ క్షమించేవాడు. రెండవదిగా ఆయన ఎలా ఉన్నాడంటే నిన్ను రక్షించేవాడు. నూతనంగా ఇప్పటివరకు రక్షణ లేదంటే ఉన్నది, కానీ నువ్వు దాన్ని పొందుకోలేదు. దాన్ని పొందుకున్న నువ్వు దాన్ని దుర్వినియోగం చేసి విడుదల లేదంటే విడుదలలే మన 70 సంవత్సరాలు మానసికం కూడా వెళ్ళిపోయాయి.
నీ జీవితంలో కూడా అటువంటి ఈ రక్షణకు భంగం కలిగి ఉంటే ఇప్పుడైనా నూతనంగా మళ్ళా రక్షిస్తాను. మూడవదిగా ఏం చెప్తున్నాడు అంటే కనుక ప్రభు పునరుద్ధీకరణ అనగా మళ్ళా పాడైపోయిన జీవితాన్ని గొప్ప కట్టడంగా అనేక మందికి ఆశ్రయంగా ఉండవలసిన ఈ జీవితము పాడైపోయిన దాన్ని పునరుద్ధీకరణ మళ్ళా కడతాను. నాలుగోదిగా ఆరోగ్యంలో ఆశీర్వదిస్తారు. అది ఎప్పుడు అంటే కనుక ఇప్పుడైనా దగ్గరికి వచ్చి క్షమాపణ రక్షణ పేరులో కట్టవాలని అప్పగించుకున్నప్పుడు ఈ ఆశీర్వాదం నాకు కావాలని అనేది అప్పుడు ఖచ్చితంగా ఈ చెప్పిన దేవుడి 4 నిమిషాలు జీవితంలో నెరవేర్చుకున్నటువంటి కృపాపరిశుద్ధాత్మ దేవుడి సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహించడం దేవుడి మాట